నమస్తే అండి. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ప్లీజ్ అండి నా వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మాకు కూడా సపోర్ట్ చేయండి. అలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే మేము ఇంకా కొంచెం మంచి కథలు చెప్పే అవకాశం మాకు ఉంటుంది. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఒక చిన్న చిన్న స్టోరీ చెప్తానండి. అయితే ఏంటంటే నా ఫ్రెండ్ ఇది ఏది కథల్లోది అది కాదు, నేను రియల్ గా చూసిన స్టోరీ ఇది. అయితే నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అయితే తను వాళ్ళ ఇంట్లో రెంట్కుండే అబ్బాయిని లవ్ చేసింది అనమాట. లవ్ చేసిన తర్వాత ఒళ్ళు పువ్వు అది కొవ్వు కరిగించేస్తూ ఉంటది అనమాట. లవ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మన ఒళ్ళు కొవ్వు అదే తగ్గించేస్తూ ఉంటది. ఎందుకంటే కోపాలు వచ్చినప్పుడల్లా బొగ్గలు తినడం మానేస్తుంటే మన ఒంట్లోని కొవ్వు అంతా కరిగించేస్తాం. ఓకే, ఇది ఇలా ఉన్నవ్వండి. ఉన్న తర్వాత పాప లవ్ చేసింది కదా. లవ్ చేసిన తర్వాత కొన్ని రోజులు అచ్చికి ఆడేసుకున్నారు ఇద్దరును. ఆడేసుకున్న తర్వాత ప్రేమించేసుకున్నారు కదా. ప్రేమించేసుకున్న తర్వాత ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత పాపను రెండు పీకి వాడిని ఇంట్లో నుంచి బయటకు పంపించేసిన తర్వాత ఇంక ఈ పాప వాళ్ళ మీద కోపంతో బుగ తినడం మానేసింది, నిద్రపోవడం మానేసింది. ఇలా గోడకుండిపోయి కళ్ళమ్మటి నీళ్ళు తెచ్చేసుకుని ఎంతసేపు అభినందన సినిమాలో సాంగ్స్ పెట్టేసుకుని ఏంటే తల్లి ఇది ఇన్నో గోళ ఏదని చెప్పేసి అనిపించింది. లేదు నా ప్రాణం, నా సర్వస్వం, నా తప్ప నా తోడుకోరా, నేను ఇలా చేసుకున్న వాళ్ళు మా ఇద్దరు అలా ఉండే వాళ్ళు మా ఇద్దరు వడిపేసేసారు, నేను తిన్న చేయని చెప్పేసి పీకేసుకుని బాధపడిపోతుంటే ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంకేం చేయలేం ఇంకా ఆ అమ్మాయిలు చెప్తున్నా వినలేదు. లేకపోతే అప్పుడు ఏమైంది పాపకి, వాడు మళ్ళీ వెనక్కి వచ్చి నేను ఉండలేకపోతున్నాను బంగారం, నా వల్ల కావట్లేదు, నాకు అంతా నుయ్యో అన్నట్టు అనిపిస్తుంది, నీతోటే జీవితం, నీతోటే సర్వస్వం, నువ్వే నా ప్రపంచం అని చెప్పేసి అనగానే పాప ఏమో ఇంక సరే అని చెప్పేసి ఇంకా అందరిని వదిలేసుకొని వచ్చి వంటలు పెళ్లి చేసుకుంటే అంత బాగానే ఉంది. ఓకే, పెళ్లి అయిపోయిన తర్వాత ఇద్దరు హ్యాపీగా కాపురం పెట్టుకున్నారు, చక్కగా లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు. ఓకే, అంత బాగానే ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఎక్కడ ఉంది, ఈ పాప ఇద్దరికి జీతాలు చాలట్లేదు కదా, నువ్వు కూడా జాబ్ చేయి బంగారం అన్నాడు. అంటే అవునా సరేనని చెప్పేసి జాబ్ చేస్తుంటది. అయితే జాబ్ చేస్తుండగా వీడికి వేరే అమ్మాయిలతో కాల్స్ రావడం అది స్టార్ట్ చేసేది. అయితే ఇది కూడా గట్టిగా అడుగుతూ ఉంటది, ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు, ఇలా పద్ధతి కాదు, ఇలా చేస్తున్నావు, నేను ప్రేమించావు ఇదనేది నీకు పద్ధతి అని అంటే వాడేం చేసేవాడు, ఏమేసేవాడు, నువ్వు తప్పితే నా ప్రపంచంలో ఎవరు లేరు, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా అరటి తొక్క, అరటికాయ బజ్జి, మిరపకాయ బజ్జి అని చెప్పేసి ఆ ప్రేమ మాటలు పొంగించే మాటలు, ఇగు వేసి పొంగించే మాటలు చెప్పేవాడు. చెప్తున్నప్పుడల్లా ఇది కరిగిపోతుంది, ఇది నిజమేలే, నన్ను ఇంత ప్రేమించి నా కోసమే కదా మళ్ళీ వెనక్కి వచ్చాడు, నన్ను ఎలా మోసం చేస్తాడు నా ప్రేమికుడు, అయితే ఇది లాభం లేదు, ఇతను అభినందన సినిమాలో హీరో కార్తీక్, నేను శోధనాని అని చెప్పేసి పాప బాగా ఏదో అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత అయితే ఏం చేస్తాం, డ్యూటీకి వెళ్ళింది. అయితే దీనికి వాళ్ళ అమ్మగారికి బాగోకపోతే ఒక రోజు వాళ్ళ అమ్మగారి ఊరు వచ్చిందనమాట, రావాల్సి వచ్చింది. అంటే ఇక్కడికి మా వైజాగ్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమైంది, వీడికి చెప్పకుండా ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది పాప. ఆడే దీన్ని సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే వీడికి చెప్పకుండా ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాను, మా ఆయనకి నేను సడన్ గా వచ్చాను బంగారం అని చెప్పి సర్ప్రైజ్ ఇస్తాను అని అనుకున్న తర్వాత వెళ్ళిన తర్వాత వాడు దీనికి ఇచ్చాడు సర్ప్రైజ్. ఎలా, ఇంటికి ఇంకొక అమ్మాయిని తెచ్చుకొని హ్యాపీగా అమ్మాయితో సరసాలు ఆడుతూ సర్ప్రైజ్ ఇచ్చాడు. దీనికి గుండె బద్దలైపోయిందో చూడగానే, మామూలు బద్దలు అవ్వలేదు పాపకి. వీడు దీన్ని కనిపెట్టే వాళ్ళ అమ్మా నాన్నలు వద్దని చెప్పారు. వద్దమ్మా, నీకు మంచి సంబంధం చూస్తాం, చదువుకుంటున్నావు కదా అంటే చదువు మధ్యలో ఆపేసి చదువు సాక నాకించేసుకుని ఆడెంకదా వెళ్ళిన తర్వాత ఆడేం చేశాడు, నాది నిజమైన ప్రేమ, నీ కోసం పరిగెత్తుకొచ్చానంటూ ఏడ్చుకుని వచ్చినోడల్లా ఇప్పుడు ఆ ప్రేమని వేరే ఆ పాపకి అరిటాకేసి, పప్పేసి, బొవ్వేసి, దాని మీద నెయ్యి వేసి, ఇస్త్రాకేసి చక్కగా పాప ఇంకో పాపకి తినిపిస్తున్నాడు ఆ ప్రేమ. ఈ ప్రేమ దీనికి ఎక్కువైపోయింది కదా, దానికి తినిపిస్తున్నాడు. తినిపిస్తుంటే ఇంక ఈ పాప గిర్రెక్కిపోయి గిర్రెలు తిరిగిపోయి ఇలాగైపోయి ఏడు నువ్వు చేస్తున్న పని, నేను చేస్తున్న పని, నువ్వు చేసిన పని అయిపోయింది అని అడుగుతుంది. ఇంకేమంటాడు, నా ఇష్టం, నాకు కష్టం అని చెప్పేసి అన్నాడు. దీనికి తెలియని విషయం ఏంటంటే అప్పుడు తెలుసుకుంది. అంటే ఎవరైనా సరే మనం దక్కలేనంత వరకు సరే నువ్వు నాకు కావాలని అని అంటారు. మనం ఒక్కసారి దక్కిన తర్వాత వాళ్ళు మన లోకుగానే చూస్తారు, ఇది ఎక్కడ పోతుంది లేనే చూస్తారు. దక్కన దాని గురించే ఎప్పుడు ఆరాటం ఉంటది, దక్కినది ఎప్పుడు కూడా చులకనే అయిపోతుంది. ఇప్పుడు మరి అప్పుడు భోజనం చేయడం మానేసింది, ఇప్పుడు తినడం మానేయగలదా, చచ్చినట్టు తినాలి, బతకాలి.
ఎందుకంటే ఇద్దరిని కనేసింది కాబట్టి వాళ్ళ కోసం బతకాలి. ఓకే, అందుకని జీవితంలో ఎప్పుడైనా సరే తప్పటడుగులు వేసే ముందు ఏం చేసినా సరే మనం ఎవరైనా సరే 1-2 సార్లు ఆలోచించాలి. ఎవరైనా మన కోసం చెప్పారు అని అంటే నా ఇష్టం, నీ వల్ల నేను ఇలా అయితే జరిగిపోవాలి, నేను ఇలా చెయ్యాలా అన్న కన్నా ఒకసారి చెప్పిన వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తే తప్పేం లేదు కదా. ఎందుకే ఏ మంచి జరుగుతుందో, ఎవరి కోసం ఏం మంచి జరుగుతుందో తప్పు లేదు కదా. ఒక్కసారి విని ఇక్కడ వేసుకొని ఇక్కడతో ఆలోచించినంత మాత్రాన్ని తప్పు లేదు. అలా అయింది నా ఫ్రెండ్ లైఫ్ అన్నమాట. తర్వాత ఇంకా హ్యాపీగా వాడిని వదిలేసి ఇంకా వాడి పాటికి వాడు ఉండి చేసుకొచ్చి గొడవలు అవి అయ్యాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక్కదే ఉంటుంది. కానీ నేను చెప్తున్నది ఏంటంటే, ఈ స్టోరీలు తల్లిదండ్రులు చెప్పినప్పుడు భోజనాలు మానేసి ఉన్నాం, కానీ ఇప్పుడు మాత్రం జరుగుతుంది అదే కదా. ఇప్పుడు తినేసి నీ పిల్లల కోసం నువ్వు బ్రతుకుతున్నాను, వాళ్ళ పిల్లల కోసం కూడా వాళ్ళు అలాగే చెప్పుకుంటారు, వినలేదు నువ్వు పాడు చేసుకున్నావు, ఇప్పుడు నీ పిల్లల కోసం నువ్వు చేస్తున్నది అదే. అవునా? సో ఇది నా ఫ్రెండ్ కథ, మా లైఫ్ లో జరిగిన, నేను చూసిన నా రియల్ స్టోరీస్ అన్నమాట. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.